అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 146వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 147వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 147. ఓం కఠినస్థన మండలాయై నమః. ఓం కఠినస్థన మండల. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కఠినస్థన మండలాయై నమః అని పలుకవలెను. కఠినస్థల మండల అతి కఠినమైన స్థనములు కలది అని అర్థము. అతి కఠినమైన స్థనములు కలది కావున పరాదేవి, జగన్మాత, పరాశక్తి, పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కఠినస్థన మండల అను నామంతో భక్తులతో స్థవనీయురాలగుచున్నది. కంబోరుహు కమలానాథ ముఖీ కంచజింతాంబుధ కటాక్షస్యంది కరుణ కపాలి ప్రాణనాయిక. ఓం ఐం హ్రీం శ్రీం కఠినస్థన మండలాయై నమః. శివశక్తి రూపాయ నమఃశివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.